అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం అనగానే మనకు చాలా పేర్లు గుర్తొస్తాయి కదూ. కాని అది కేవలం పేర్ల సమాహారం కాదు, అదొక అద్భుతమైన జీవన వేదం. ఈరోజు మనం అందులోంచి కొన్ని శ్లోకాలను అంటే 171 నుంచి 183 వరకు వాటిలో దాగి ఉన్న ఆ లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మన ప్రయాణాన్ని ఒక చాలా శక్తివంతమైన నామంతో మొదలుపెడదాం. అజ్ఞానధ్వాంత దీపిక. వినడానికి ఎంత బలంగా ఉందో గదా. దీని అర్థం అజ్ఞానమనే చిమ్మ చీకటిని పారద్రోలే దీపం అని. మన జీవితాల్లో ఎన్నోసార్లు ఏదో ఒక గందరగోళంలో ఒక స్పష్టత లేకుండా ఉంటాం. మనకు దారి చూపే ఒక వెలుగు కావాలనిపిస్తుంది. ఈ నామం సరిగ్గా ఆ అన్వేషణకు ఒక సమాధానం లాంటిదన్మాట. సో మన ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఏంటంటే, అమ్మవారిని కేవలం ఒక దేవతగా చూడ్డం కాదు, మన అంతిమ గురువుగా, మనకు దారి చూపించే ఒక మార్గదర్శిగా గుర్తించటం. అసలు ఆమె మనకు ఒక పరమగురువుగా ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. ఆమె మనకిచ్చే గొప్ప బహుమతి ఏంటో తెలుసా? అది బంగారం, వెండి ఇలాంటి భౌతికమైనవి కాదు. అసలైన బహుమతి ఆధ్యాత్మిక స్వేచ్ఛ. అందుకే ఆమెను కైవల్య పదదాయిని అంటాం. అంటే అంతిమ ముక్తిని, ఆ కైవల్యాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ ఒక్క నామం వింటేనే మన ప్రయాణమెంత గొప్పదో అర్థమైపోతుంది. సరే, ఒకరిని గురువుగా నమ్మాలంటే మనకు ఏదో ఒక భరోసా కావాలి కదా. అమ్మవారి విషయంలో ఆ భరోసా ఆమె గుణగణాల నుంచే వస్తుంది. చూడండి, ధరస్మేర ముఖాంబుజ అంటే ఆమె ముఖం మీదుండే ఆ చిరునవ్వు. ఆ నవ్వు చాలు, భయపడకు, నేనున్నాను అని చెప్పినట్టుంటుంది. ఇక శృతి సంస్థుత వైభవ అంటే వేదాలన్నీ ఆమె గొప్పతనాన్ని పొగిడాయి, జ్ఞానమంతా ఆమె వైపే చూపిస్తోందన్నమాట. అన్నింటికన్నా ముఖ్యంగా అవ్యాజ కరుణామూర్తి. ఆమె కరుణకు మనం అర్హులమా కాదా అని చూడదు. దానికి ఏ కారణం అవసరం లేదు. అది స్వచ్ఛమైన బేషరతు ప్రేమ. ఓకే, ఇప్పటివరకు ఆమెను ఒక వ్యక్తిగత మార్గదర్శిగా, ఒక గురువుగా చూశాం. ఇప్పుడు మన ఆలోచనను కొంచెం పెద్దది చేద్దాం. ఆమె విశ్వరూపం వైపు చూద్దాం. ఈ మొత్తం సృష్టికి వెనుక ఉన్న అసలైన శక్తి ఆమె ఎలాగో అర్థం చేసుకుందాం. ఆమెను విశ్వమాత అంటారు. అంటే ఈ మొత్తం విశ్వానికి తల్లి. కేవలం సృష్టించడమే కాదు, జగద్ధాత్రి కూడా. అంటే ఈ జగత్తును నిలబెట్టి పోషించేది కూడా ఆమె. అందుకే ఆమె చూపు విశాలాక్షి, చాలా విశాలమైనది. మనం మన చిన్న చిన్న సమస్యల కోణంలో చూస్తాము కాని ఆమె ఈ సృష్టి మొత్తాన్ని ఒకేసారి చూస్తుంది, అది సంపూర్ణంగా. ఆమె శక్తి ఎంత గొప్పదో చెప్పడానికి ఒక అద్భుతమైన నామముంది. పంచప్రేతం మంచాదిశాయిని. కొంచెం పెద్దగా ఉంది కదా. దీని అర్థం చాలా లోతైనది. 5 మహాశక్తులనే మంచంగా చేసుకుని దానిపై కూర్చున్నది అని. ఇందకీ ఆ 5 శక్తులేవి? అవే సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, రయానికి రుద్రుడు, తిరోధామానికి ఈశ్వరుడు, అనుగ్రహానికి సదాశివుడు. ఈ 5గురు చేసే పనులే ఈ విశ్వాన్ని నడిపిస్తాయి. వాళ్లే ఆమెకు సింహాసనమయ్యారంటే దాని అర్థమేంటి? ఈ విశ్వాన్ని నడిపే శక్తులన్నీ ఆమె ఆధీనంలో ఉన్నాయని, ఆమె నుంచే వస్తున్నాయని, ఆమె వీటన్నింటికీ మూలమన్మాట. సరే, ఆమె ఎంత గొప్పదో, ఆమె తత్వమేంటో కాస్త అర్థమైంది. మరి అంత గొప్ప శక్తితో మనం ఎలా అనుసంధానమవ్వాలి? సాధకులకు ఎలాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు అది చూద్దాం. అమ్మవారిని చేరుకోవడానికి ముఖ్యంగా 2 దారులు కనిపిస్తాయి. ఒకటి బయటకు చేసే ఆరాధన, అంటే పూజలు, నైవేద్యాలు, స్తోత్రాలు చదవడం. ఆమె స్తోత్రప్రియ కాబట్టి వాటిని సంతోషంగా స్వీకరిస్తుంది. కాని దానికంటే ముఖ్యమైనది రెండో మార్గం. అదే అంతరంగ మార్గం, శుద్ధ మానస అంటే స్వచ్ఛమైన మనసు. అదే ఆమెకు అన్నిటికంటే ఇష్టమైన పువ్వట. నిరంతరం సాధన చేయడం అంటే అభ్యాసాతీశయజ్ఞాత. దాని ద్వారానే ఆమె తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ శ్లోకాల్లో మనందరికీ ఒక అద్భుతమైన జీవితపాఠముంది. అమ్మవారిని శాశ్వతైశ్వర్య అంటాం. అంటే శాశ్వతమైన సంపదను ఇచ్చేది అని. అయితే ఇక్కడ సంపద అంటే డబ్బు, ఆస్తులు కాదు. మరి ఏంటి ఆ సంపద? అదే శాంతిమదా. అంటే మనశ్శాంతి, సంతృప్తి. మనమెప్పుడూ నశించిపోయే వస్తువుల వెంటే పరిగెడతాం. కాని నిజమైన ఐశ్వర్యం మనస్సు లోపలే ఉందని ఈ నామం గుర్తుచేస్తోంది. మరి ఈ భక్తి మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో ఇలా నడుచుకుంటూ వెళ్తే చివరకు సాధకుడు ఎక్కడికి చేరుకుంటాడు? ఆ ప్రయాణం యొక్క అంతిమ గమ్యమేంటి చూద్దాం రండి.
ఆ అంతిమ గమ్యమే కైవల్యం. ఈ పదం చాలాసార్లు వినే ఉంటాం. కైవల్యం అంటే ఏంటి? అది ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛాస్థితి, నేను నువ్వు అనే భేదం లేని ఒక ఏకత్వస్థితి, జనన మరణాల చక్రం నుంచి పూర్తి విముక్తి. సాధకుని ప్రయాణానికి ఇదే ఆఖరి మజిలీ, అమ్మవారు ఇచ్చే అత్యున్నతమైన వరం. ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశం, దాని ముగింపు శివశక్త్యాయికే రూపిణి అనే ఈ నామంలో ఉంది. శివుడు అంటే నిశ్చలంగా ఉండే చైతన్యం అనుకుంటే, శక్తి ఆ చైతన్యం యొక్క కదిలే రూపం, శక్తి. అసలు విషయమేంటంటే, ఈ రెండు వేరువేరు కాలు ఒక్కటే. ఈ అద్వైత సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. చివరగా ధ్యాన శ్లోకంలో వర్ణించిన ఆమె రూపాన్ని ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఆమె తత్వమంతా ఈ రూపంలోనే ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. ఆమె ఎర్రని రంగు, అది చైతన్యానికి, ప్రేమకు, సృష్టికి గుర్తు. ఆమె ముఖంపై ఉండే చిరునవ్వు భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిస్తుంది. ఆమె చేతిలో ఉండే ఎర్ర తామర పువ్వు స్వచ్ఛమైన ప్రేమను, రత్నాలతో నిండిన పాత్ర ఆమె అనుగ్రహాన్ని సూచిస్తాయి. ఆమెకున్న 3 కళ్ళు, గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడింటిపైన ఆమెకున్న సంపూర్ణ జ్ఞానానికి చిహ్నం. ఇక అన్నింటికంటే ముఖ్యంగా భక్తుడి హృదయమనే రత్నాల పీఠంపై ఆమె పాదాలుంటాయి. అంటే ఆ దైవత్వమెక్కడో లేదు, మనలోనే ఉందని చెప్పడమనమాట. చూశారు కదా, లలితాదేవి అంటే కేవలం బయట విగ్రహంలో పూజించే దేవత కాదు, మనందరి హృదయాల్లోనే ప్రకాశిస్తున్న ఒక పరాశక్తి. మరి ప్రతి ఒక్కరి గుండెల్లో వెలుగుతున్న ఆ పరమశక్తిని అనుభూతి చెందడం ఎలా? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం.